అయ్యా తమరు పలావ తింటారు కదండి? తింటాను. చేపల పులుసు తింటారు కదండి? తింటాను. తమరు పీతల కూర తింటారండి? అది తింటాను. రొయ్యలు ఎప్పుడు? ఓహో, అది కూడా తింటాను. అయ్యా ఇది చికెన్ అండి. మా ప్రెసిడెంట్ రాయుడు గారు కోడండి. లేతగా ఉన్నప్పుడే కసక్కన కోసి మీకోసమే వండించామండి. ఏడ్చేవాళ్ళేమో, ఇది నాయుడు గారు చేప అండి. చెరువులోంచి తీసి నూతిలో వేసి భద్రంగా పెంచి వండేమండి. ఒక్క ముళ్ళు కూడా ఉండదండి. ఇక తినండి. అదేనండి. చూడండి, మీరు అనుకున్నట్టు నేను పెసలా పీసలు కాదండి. అవునండి, మీకు ఆకలి వేసి పెసర పునుకలు తింటుంటే మీకు ఎక్కుళ్ళు వచ్చినాయి. మంచి కోసం మీరు దిగారండి. మేము పిలిస్తే మీరు ఇక్కడికి వచ్చారండి. మీరు ఏమీ ఆలోచించకుండా తినేయండి. అయితే పర్వాలేదు. హాయిగా పడుకుంది. అయ్యా ఈ డన్లప్ పరుపు మా రాయుడు గారు పంపారు. కొత్త దుప్పట్లు మా నాయుడు గారి అండి. ఈ ఫోన్ దిట్లు మా రాయుడు గారి అండి. ఈ కాశ్మీర్ రగ్గు మా నాయుడు గారిదేనండి. బొప్పండి బాబు. పడుకోండి పడుకోండి. ఇదిగో చూడండి, మీరు అనుకున్నట్టుగా నేను ఆఫీసర్ గారు కాదండి. అయినా పడుకుంటారు. పడుకోండి బాబు. వస్తామండి. గుడ్డు గుడ్డు గుడ్డు. ఇదిగో గజ్జల గుర్రమా, నన్ను చెంపదెబ్బ కొట్టడమే కాక హైదరాబాద్ ఉత్తరం రాసి పక్క ఊర్లో పోస్టు చేసి మా దొరగారి పని పడదాం అనుకున్నావా? అక్కడి నుంచి తనిఖీకి వచ్చిన పెసలాఫీసరు మా దొరగారింటి చేపల కూర తిని రాదారి బంగ్లాలో గొరకెడుతున్నాడు. తినడానికి అలవాటు పడ్డ ఆఫీసర్ మా దొరగారిని ఏం చేస్తాడే? ఇక మాకు అడ్డు లేదు. తొందరలోనే మంచి రోజు చూసి నీకెట్టేస్తాం టిక్కు. ఎవరిది? ఆ నీచులు పంపిన గడ్డి బాగా మేసి పడుకున్నావన్నమాట. లే, దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని పట్టి చట్టానికి అప్పగించాల్సిన నువ్వు వాటితోనే చేరిపోయి కర్తవ్యాన్ని మర్చిపోయిన నువ్వు ఒక ఆఫీసర్వేనా? లంచానికి లొంగిపోయి డబ్బుకి వృత్తి ధర్మాన్ని తాకట్టు పెట్టిన నువ్వు ఒక ఆఫీసర్వేనా? నువ్వు నాటకాలు వేసే గోపివు కదూ? అమ్మయ్యా, ఇప్పటికీ నేను ఎవరో గుర్తుపట్టిన మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను ఆఫీసర్ని కాదు మొర్రో అని ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ ఎర్రోళ్ళిద్దరు నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చారు. కడుపు నిండా తిండి పెట్టారు. కానీ ఇప్పుడు మీరు వచ్చి గడ్డి తిన ఆఫీసర్ అని తిన్నదంతా అరిగేటట్టు నిద్ర ఎగిరిపోయేటట్టు చాలా మడా తిట్టేస్తున్నారు. ఇదంతా ఏదో వింతగా ఉందండి బాబోయ్. కొండలు నువ్వు చెప్పింది నిజమేనా? తమ మీద ఒట్టండి అయ్యా, మన కోడి పొలాలు రుచి చూసండి ఆ ఆఫీసర్ గారికి మతిపోయిందండి. తింటే మీ అయ్యగారినే తినాలా, అదే మీ అయ్యగారు పంపిన కోడినే తినాలా అని చెప్పి ఆఫీసర్ గారు ఏక మురిసిపోయారండి. మొత్తం మీద మన వల్ల పడే రకమేనంట. పడే రకం ఏంటండి అయ్యా, ఆల్రెడీ పడిపోయారండి. పైగా ఆ నరసింహనాయుడు గారు పంపిన చేపల కూర చూసి ఇది ఒక చేపేనా, మీ అయ్యగారు కూడా మడిసేనా అని చెప్పి ఆ తెచ్చిన క్యారేజీని బంతింతన్నట్టు తన్నారండి. మనల్ని మెచ్చుకోవడమే కాకుండా మన అపోజిషన్ గాడైనా ఆ నాయుడు గారిని తిట్టాడనమాట. తిట్టడంలోనూ అట్టా ఇట్టా కాదండి, బూతులే. ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఒక ఆఫీసర్కి ఇట్టాడి కూరలు పంపిస్తాడా? అసలు ఇది మనుషులు తినే కూరేనా? ఇట్టాడి కోడి కూర పంపించినందుకు ఆ రాయుడి మీద కోర్టులో కేసెట్టిగలనని ఒకటే తిట్లండి. మొత్తానికి కాకా పట్టబోయి శివాట్లు తిన్నాడన్నమాట రాయుడు. మన గురించి ఏమన్నాడు రా? అనడం ఏంటండి బాబు, తొలి చూపులోనే మన చేపల కూరని ప్రేమించేసేదండి. ఈ చేపల కూరని బట్టి మీ అయ్యగారి మనసు ఎంత గొప్పదో అర్థం అవుతుందో. అసలు ప్రెసిడెంట్ గా మీ అయ్యగారు ఉండక ఈ కోడి కూర వెదవెవడో అని కూడా అన్నాడండి. అంత మాట అన్నాడా? అయితే ఆఫీసర్ మనతో చేతులు కలిపి ఆ రాయుడి పదవి మీద పరువు మీద ఎట్టేస్తాడన్నమాట. దిక్కు కోడి తన భాషలో గుడ్ మార్నింగ్ చెప్తాను సార్.
నేను నా భాషలో చెప్తున్నాను సార్. మార్నింగ్ గుడ్. ఎవరు నువ్వు? ఒరే పిచ్చి సన్నాసి, కోడిని మోయడానికి నేను తీసుకొచ్చాను కానీ కోతి వేషాలు వేయడానికి కాదు. తీసుకో కోడి మాస్టర్. గుడ్ మార్నింగ్ సార్. ఈ కోడి ఉంచండి. కూడా నాకెందుకు? అమ్మమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. దేవుడి దగ్గరికి తమలాంటి పెద్దల దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళకూడదన్నారు. ఇది నా కోళ్ల ఫారంలో నెంబర్ 1 కోడి సార్. నా చెరుకాని కాదనకండి. ఇంతకీ మీరు? నేను తమర్లాగే గవర్నమెంట్ ఉద్యోగినండి. కాకపోతే మీరు హోము, నేను పోస్టలు. వార్తలు మోసే ఉద్యోగం కదండి. ఊళ్ళో వాళ్ళ వార్తలన్నీ మోసేద్దామని వచ్చానండి. ఈ ఊళ్ళో 2 పెత్తలకాయలు ఉన్నాయి. ఇద్దరేనండి. పోటీలు పడి ఈ ఊరిని క్షవరం చేస్తున్నారండి. ఒకడు ప్రెసిడెంట్ ధర్మారాయుడండి, దుర్మార్గులకు దుర్మార్గుడండి. మరొకడు జమీందారు నరసింహనాయుడండి, కిరాతకుడండి. మంకీస్ ఏరా, స్పెషల్ ఆఫీసర్ ని నేను లేచేటప్పటికి చేతులు కట్టుకుని నిలబడి ఉండాల్సిన కుక్కలు అంటే క్యాట్స్ ఇంకా పడుకునే ఉంటారా? తప్పైపోయింది సార్. నీ పేరు ఏడుకొండ, ఆ ధర్మరాయుడు తోకవి. నీ పేరు కోటిలింగం, ఆ నరసింహనాయుడు తొత్తువి. బడిని గుడిని మింగి మర్డర్లు మానభంగాలు చేసి పల్లెని ప్రభుత్వాన్ని దోచి తిరుగుతుంటే ఇక మీదట గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదని మీ యజమానులతో చెప్పండి. ఒరే రాత్రంతా ఆఫీసర్ కాదు మొర్రు అన్నాడు. స్పెషల్ ఆఫీసర్ల పద్ధతి అంతేనేమో. ఫైల్స్ చూసి చెప్పాల్సిన సంగతులు మన ముఖాలు చూసి పేర్లతో సహా చెప్పేస్తున్నాడంటే ఈయనెవడో మామూలు మనిషి కాదు. ఏమిటా గొడుగుడు? పేద ప్రజల రక్త మాంసాన్ని పొడుచుకుని పంచుకు తినే రాబందుల్లాంటి రాక్షసుల్ని కుట్రతో కుతంత్రాలతో దౌర్జన్యంగా దుర్మార్గంగా అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని మోసం చేసే దేశద్రోహుల్ని ఆట కట్టించి అంతం చేయడానికి వచ్చిన ఈ స్పెషల్ ఆఫీసర్ విశ్వరూపాన్ని ఇక చూడబోతారు. నమస్కారం ఆఫీసర్ బాబు. నేనే ఈ ఊరికి ప్రెసిడెంట్ని. పేరు ధర్మారాయుడు. వందనాలు ఆఫీసర్ గారు. మేమే ఈ ఊరికి తరతరాలుగా జమీందారులం. మా పేరు శ్రీ 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 నరసింహనాయుడు. స్టాప్! వాట్ ఇస్ దిస్? దిస్ ఈస్ దండలు. షట్ అప్! దండాలు పెట్టి దండలు వేసి నన్నే దువ్వాలనుకుంటున్నారా? నో! ఆ మేళతాళాలు, ఈ పులివేషాలు, ఈ గోలంతా ఏమిటి? ఇదంతా తమ గౌరవార్థం బాబు. మిమ్మల్ని ఊరేగిత్తూ నా బంగ్లాకి తీసుకెడదామని. ఊరేగించడానికి నేనేమైనా పోలేరమ్మనా? గుడి ముందు బలేసే గొర్రెపోతున్నా? పాడి మీద పీనుకున్నా? వాట్ థాట్ యు మీన్? ఆగ్రహించకండి బాబు. ఈ ఒక్కసారికి మన్నించేయండి. అందరినీ పంపేస్తాను. ఒరేయ్, అందరిని బయట పంపించే. పొండి. రహస్యంగా రావాలనుకున్న ఈ స్పెషల్ ఆఫీసర్ గోపిని పట్టుకుని బట్టబయలు చేసిన మీరు తక్కువ రకం కాదు. గుడిని మింగేవాడొకడు, గుడిలో లింగాన్ని మింగేవాడొకడిలా కనిపిస్తున్నారు. ఈ ఊళ్ళో నా కార్యక్రమం మొదలెట్టే ముందు దైవ దర్శనం చేసుకోవాలి. స్వామి, ఈ స్పెషల్ ఆఫీసరు చాలా గట్టివాళ్ళ ఉన్నాడు. నా పదవికి మంగళహారతి పడకుండా చూడు స్వామి. భగవాన్, ఈ కుర్రాఫీసర్ సగాయంతో రాయుడు పదవికి టిక్కెట్టించేసి ఆ పేషెంట్ గిరి నాకు ప్రసాదించుదేవా. స్వామి, ఈ వింత నాటకంలో నేను నటించే ఈ ఆఫీసర్ పాత్ర విజయవంతం కావాలని, నా వల్ల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగేలా దీవించు. ఈ ఊళ్ళో రాఘవయ్య గారు అనే స్కూల్ మాస్టర్ ఉండాలి. ఉన్నారు బాబు. వారిని మేము చూడాలి. చిన్నప్పుడు మాకు పాఠాలు చెప్పి మేము ఇంతవారు అవ్వడానికి కారణం వారే. మీకే కాదు బాబు, నాకు కూడా పాఠాలు చెప్పింది వారే. ఆయన నా చేత అక్షరాలు దిద్దించారు గనకే నా ఏలిట్ట అయిపోయింది. వారి శిక్షణే శిక్షణ బాబు. చిన్నప్పుడు వారు నన్ను డొక్కలో తన్ని ఎక్కాలు చెప్పారు. అందుకనే నాకు ఇప్పుడు దాకా గుర్తున్నాయి బాబు. 2 1 2 2 4 2 3 6 Shut up! మూసేయండి మీ నోళ్ళు. మీ ఎక్కాల సంగతి లెక్కల సంగతి తర్వాత తెలుస్తాను. మేము ఆ మాస్టర్ని చూడాలి.
పదండి. పద బాబు. మాస్టర్, ఎవరు బాబు నువ్వు? నేను మాస్టారు. చిన్నప్పుడు మీ దగ్గర అక్షరాలు దిద్దుకున్న గోపిని. ఆఫీసర్గా ఇక్కడికి వచ్చాను. నన్ను దీవించండి. ఓర్ని ఆఫీసర్ దెబ్బకి లక్ష్మీదేవి సరస్వతీదేవి కాళ్ళ మీద పడిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళ పూల వర్షం. లే బాబు లే. నీకు నేను ఎప్పుడు పాఠాలు చెప్పానో గుర్తు రావట్లేదు. దాని దేవుందిలే మాస్టర్. దీపానికి తన వెలుగు ఎంతమందికి ఉపయోగపడుతుందో గుర్తుండకపోవచ్చు, కానీ ఆ వెలుగు వలన బాగుపడిన మనిషి ఆ దీపాన్ని ఎప్పుడూ మర్చిపోలేడు. చాలా సంతోషం బాబు. నా పాఠాలు ఒక బ్రతుకుని చక్కగా రూపుదిద్దిందంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది? ఎంత గొప్పగా సెలవిచ్చారు మాస్టర్. గొప్పగా సెలవిస్తారు గనకే ఆయన మ్యాటర్ అయ్యా. మాస్టారు, మీకు ఒక అమ్మాయి విజయనో సీతనో. విజయబాబు బిఏ చదివింది. ఇదిగో. మాస్టర్, నా పర్సనల్ సెక్రటరీ ప్రస్తుతం సెలవులో ఉంది. ఆ వచ్చే వరకు చదువుకున్న ఒక మనిషి నాకు సెక్రటరీగా కావాలి. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని. దానికేం భాగ్యం బాబు. ఊరందరూ దూరంగా తోసిన ఈ బడిపంతులింటికి అందర్నీ ఏకం చేసి తీసుకొచ్చావంటే నువ్వు ఎంత సమర్థుడివో తెలుస్తూనే ఉంది బాబు. నీలాంటి మనిషికి తోడుగా ఉండటం మా అమ్మాయి అదృష్టం బాబు. మొత్తానికి చాలా గొప్ప నటుడివే. నువ్వు ఆఫీసర్లా నటిస్తుంటే ఆ దుర్మార్గులిద్దరూ భయపడి నీ వెనకాల గంగిరెద్దుల్లా తిరుగుతున్నారు. మరి మన యాక్టింగ్ అంటే ఏమనుకుంటున్నారు? చూడండి, ఆ వెధవల వల్ల ఈ ఊరికి జరిగిన అపకారం ఏమిటో, జరగాల్సిన మంచి ఏమిటో మీరు చెప్పండి. అది ఎలా జరపాలో నేను చూసుకుంటాను. అంతా బాగానే ఉంది, కానీ హఠాత్తుగా అసలు ఆఫీసర్ వస్తే మాత్రం భయమే ఉందండి. నేను చేసే మోసం 10 మందికి మంచి చేసేటప్పుడు, ఊరంతటికి ఉపకారం జరిగేటప్పుడు నేనేమైనా పర్వాలేదు. అయినా ఆఫీసర్ ఎవరో రానివ్వండి, అప్పుడు చూద్దాం. ఇదిగో చూడు మిస్టర్. నేను చూడను మిస్టర్. నీ పేరు? నా పేరు అరటిపళ్ళ అబ్రహాం లింకన్. ఐసి. ఇదిగో లింకన్, శాంతిపురంలో పెద్దలు ఎవరున్నారు? గాంధీ గారు, కెనడీ గారు ఉండేవారు. డంకన్. శాంతిపురం నుంచి శాంతి పోయింది కదా పాపం. అప్పుడు వాళ్ళు కూడా పోయారు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు కూడా పోతావు. వస్తే పోతావు, పోతే చస్తావు. కుదిరైన మనిషి లేడు, కరుస్తాడేమో. కరుస్తాడేమో. ఊళ్ళో పోవడం మంచిది. అవును, మంచిదే. పో. ఏమయ్యా, మొత్తానికి మన ఊరు వచ్చిన కొత్త స్పెషల్ ఆఫీసరు చాలా గట్టివాళ్ళ ఉన్నాడే, ఏమంటావు? కాకపోతే పెద్ద పులులు లాంటి ఆ పెద్దలిద్దరు పిల్లి పిల్లల్లో ఆయన ఎంటబడి ఆ గుడికి ఆ బడిపంతులింటికి ఎందుకు వెళ్ళారంటావు? ఆ ఆఫీసర్ పుణ్యమా అని ఆ పెద్దల బుద్ధులు మారి ఊరు బాగుపడితే అంతే చాలు. ముందు ముందు ఆఫీసర్ గేమానే మారుతాడో లేకపోతే పెద్దలే ఆయన్ని మారుతారో చూడాలి మరి. ఆఫీసరా? వాడెవడు?